కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 6న ఉదయం 11:50 చిన్నారి జ్ఞానేశ్వరితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క సమీప ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల్లో కనిపించింది. ఆ సమయంలో కుక్కతో పాటు కనిపించిన చిన్నారి తిరిగి 3 రోజుల తర్వాత ఈ నెల 9న కుక్క మాత్రమే ఇంటికి వచ్చింది. కుక్క పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని అంశాలపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు జ్ఞానేశ్వరి కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క పోస్టుమార్టం నివేదిక ఇవాళ రాబోతున్నట్టు సమాచారం. వాసన చూస్తున్నారు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, మరి ఇప్పుడు ఈ కీలక పరిణామం ఎంతవరకు ఈ కేసును చేయడానికి ఉపయోగపడుతుంది? పోలీసులు ఏం చెప్తున్నారు దుర్గా ప్రసాద్? చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో అయితే కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. పోలీసులు బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా ఆఫ్ ద రికార్డు కొన్ని వార్తల ద్వారా అందిన సమాచారం ప్రకారం చిన్నారి జ్ఞానేశ్వరి అడవుల వైపు వెళ్లకుండా రోడ్డు వైపు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే క్లియర్ కట్ గా అడవిలోకి వెళ్తే ఆ ప్రాంతం అంతా రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉండదు. జ్ఞానేశ్వరి మిస్ అయిన రోజు నాడే 2 గంటల తర్వాత రోడ్డు మీద కనబడింది అన్నట్టు ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిందని అయితే వార్త చెక్కెర్లు కొడుతుంది. ఆ చెక్కెర్లు కొడుతున్న దాని ప్రకారం కూడా ఇది పోలీసులు అవాస్తవాన్ని మాత్రం కూడా ఖండించకపోవడంతో ఆ వార్త మరింత నిజమని కూడా అందరూ అనుకుంటున్నారు. దానికి అనుగుణంగానే కూడా పోలీసులు ఆ అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే మొదటిగా కూడా అందరూ అనుకున్నట్టుగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపు అటవీ ప్రాంతాల్లో 10 రోజుల పైగా జల్లెడు వేశారు. ఎక్కడ ఎటువంటి ఆచూకీ లేదు. ఒకవేళ అడవి మొక్కల బారిన పడి ఉంటే చిన్నారి కంపల్సరీ అక్కడ రక్తపు మడుగులు కానీ తన చిన్నారి గౌన్ కానీ ఏవోటి బయటపడుతురు. అలా బయటపడకపోవడంతో ఈ చిన్నారి జ్ఞానేశ్వరి ఎవరో అపహరించారని మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణం దిశగా అయితే సీసీటీవీ ఫుటేజ్ బయటపడడంతో కుక్క బయట రావడంతో కుక్క బయట ప్రాంతంలో తిరగడం చూస్తుంటే రోడ్డు మీద గట్రా తిరగడం చూస్తే చిన్నారి జ్ఞానేశ్వరి కూడా తప్పకుండా రోడ్డు మీదకి వచ్చి ఉంటారు. రోడ్డు మీదకి వచ్చిన అనంతరం కూడా ఎవరో ఆగంతకులు అపహరించుకుపోయి ఉంటారు. అన్న అంశం అయితే బాగా బలపడుతుంది. ఆ కోణంలో అయితే పోలీసులు ఇప్పుడు ఆ టవర్ పరిసర ప్రాంతాల్లో టవర్ డంప్ ఉంటుంది. టవర్ లో ఎవరెవరు వచ్చారు, ఏ సిగ్నల్స్ అందినాయి, ఆ 2 గంటల పాటు దాదాపు 180 నెంబర్ల వరకు కూడా టవర్ డంప్ చేసేసారు. ఆ 180 నెంబర్లు టవర్ డంప్ లో ఎవరెవరు, ఇందులో ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎవరెవరు పట్టుకెళ్లిపోయిన అన్న కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సీసీ ఫుటేజ్ గమనిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏమైనా పిల్ల మరింత ఏమైనా దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారు. దానితో పాటు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ మరియు ప్రాంతాల్లో కూడా సీసీ ఫుటేజ్ అని కూడా గమనిస్తున్నారు ఆ రోజంతా. ఎందుకంటే ఆ రోజులో ఎవరైనా ఆగాంతులు వేరే ప్రాంతం నుంచి వచ్చి తీసుకెళ్లిపోయిన వారైతే కంపల్సరీ అటు రైల్వే ప్రయాణం చేయాలి, బస్ ప్రయాణం చేయాలి కాబట్టి అటువైపు కూడా చూస్తున్నారు. మరోవైపు నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలో ఏమన్నా ఆ నేషనల్ హైవే ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కూడా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తారు. ఏదైనప్పటికీ కూడా చిన్నారి జ్ఞానేశ్వరి విషయంలో మరొక కీలక మలుపు తిరిగిందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు చిన్నారి జ్ఞానేశ్వరికి కీలక ఆధారంగా ఉన్న కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఈ రోజే రావడంతో అయితే ఈ కేసుకు ఉత్కంఠ ఏమైనా తెర నిండా అన్న అంశం అయితే మరింత పడుతుంది. మరోవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ కూడా కాకినాడ ఖరారైంది. ఖరారవడంతో చిన్నారి జ్ఞానేశ్వరి ఉండే ప్రాంతాన్ని ఏమన్నా ఆదివారం ఏమన్నా పరామర్శిస్తారా అన్న అంశం అయితే తెలుస్తుంది. దాంతో పాటు ఉప ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అక్కడ వచ్చి ఆయన పరామర్శిస్తే ఈ కేసు మీద పోలీసుల మీద మరింత ప్రెజర్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే జ్ఞానేశ్వరి ఇప్పటికే మిస్ అయ్యి దాదాపు 12 రోజుల పైగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ ఎక్కడ లభ్యం కాలవడంతో తనతోటి ఈ విఐపీల రాకతో కూడా పోలీసుల మీద మరింత ఒత్తిడి పడుతుందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే అంటే దుర్గాప్రసాద్, మరి ఇంతవరకు సమీప బస్ స్టాండ్స్ అలాగే రైల్వే స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఏం పరిశీలన చేయలేదా ఇంతవరకు? అదే పరిశీలన చేయలేదన్న అంశంపై అయితే కోణంలో చేయలేదు అన్న కోణంలో అయితే మరింత బలపడుతుంది. ఎందుకంటే పరిశీలన చేస్తే ఈ పాటికి కీలక ఆధారం రావాలి. ఎంతసేపు అటవీ ప్రాంతాల్లోనే జల్లెడు పడుతున్నారు కానీ ఆ స్థానికంగా ఉండే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లో కూడా సీసీ ఫుటేజ్ పరిశీలించలేదు. మరోవైపు నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడంతో ఒకవేళ నేషనల్ హైవేలో లారీలు, ఆటోలు కూడా ఆగుతూ ఉంటాయి. ఆ నేషనల్ హైవే లారీలు, ఆటోలతో ఏమన్నా ఎక్కించి కూడా తీసుకెళ్లిపోవాలని కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. నా దృష్టిలో ఈ పాటి ఇప్పటికే సీసీ ఫుటేజ్ పరిశీలించినప్పటికీ కూడా అక్కడ ఏమైనా కనబడకపోవచ్చు. దాని ప్రకారం కూడా
నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న ఆటోలు బస్ స్టాండ్లు ఏమైనా ఎక్కించుకెళ్లిపోయారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దుర్గా ప్రసాద్.